రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో దేవుని ఆత్మ నడిపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ చేత అందరూ నడిపించబడటం లేదు అనేది కూడా మనకు అర్థమవుతుంది. అక్కడ కొందరే నడిపించబడుతున్నారు. మొత్తం అందరూ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడడం లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఏ మాట ద్వారా? ఎందరూ అనేటువంటి ఆ పదము ద్వారా. కాబట్టి ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నారో వారందరూ దేవుని కుమారులై ఉందురు అనేటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. దేవుని కుమారులు లేదా దేవుని కుమార్తెలు అంటే ఎవరో చెప్తున్నాడు. ఎవరు? మనకు పరిశుద్ధ గ్రంథంలో దేవుని పిల్లలగుటకు మనకు ఎప్పుడు అధికారం వస్తుందని ఉంది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము. తన్ను ఎందరు అంగీకరించి వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని పిల్లలు మనం ఎప్పుడవుతున్నాం? విశ్వాసం ఉంచినప్పుడు, యేసు ప్రభువును మనం అంగీకరించినప్పుడు, యాక్సెప్ట్ చేసినప్పుడు ఆయన దేవుడని, ఆయన సృష్టికర్త అని, ఆయన ద్వారానే సమస్తము సృష్టించబడిందని దేవుని బిడ్డలారా, ఆయన మన కోసం వచ్చిన విమోచకుడని, మన కోసం వచ్చిన రక్షకుడని, మన పాపముల కొరకు ఆయన చనిపోయాడని, ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచిన పరిశుద్ధుడని, ఇది మనం ఆయనను అంగీకరించడం, ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటారు దేవుని బిడ్డ. ఎవరైతే ఈ రీతిగా యేసు ప్రభువును అంగీకరించారో, ఆయన నామమునందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ ఎవరు? దేవుని పిల్లలు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మచేత. మన మూలవాక్యం రోమాపత్రిక 8వ అధ్యాయం 14లో ఏమంటున్నాడు? ఆత్మచేత నడిపించబడితే ఆయన కుమారులము, ఆయన కుమార్తెలు. దేవుని బిడ్డ. సో అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో తీసుకోవాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో కూడా తీసుకోవాలి. అక్కడ పిల్లలం అవుతున్నాము, ఇక్కడ కుమారులము, కుమార్తెలం అవుతున్నాము. ఉందురు అంటున్నాడు కదా, అక్కడ కుమారులై ఉందురు అంటున్నాడు. ఎవరు కుమారులై ఉందురు? అందరూ కాదు. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. మిగతా వాళ్ళందరూ ఎవరు? అంటే దేవుని ఆత్మచేత నడిపింపబడని వారందరూ కూడా ఎవరు? ఆయన కుమారులు కాదు, ఆయన కుమార్తెలు కాదు. మనము దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నామా? ఇక్కడ ఒకటి, దేవుని ఆత్మ అనగా ఏమిటి? ఆ ఆత్మ మనలో నడిపించడం అంటే ఏమిటి? నడుచుట అంటే ఏమిటి అనేది ముందు మనం చూద్దాం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి లోనికి ఎప్పుడు వస్తాడు? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను. బాప్తిస్మము పొందుతాడు కదా ఒక వ్యక్తి, అప్పుడు ఏం పొందుకుంటాడంట? పరిశుద్ధాత్మను. ఎక్కడికి వస్తాడు ఆయన?
ఇప్పుడు నేను పొందుకున్నానంటే అర్థం ఏంటి? ఇప్పుడు నాకు ఈ మొబైల్ ఫోన్ నేను పొందుకున్నాను. మొబైల్ ఫోన్ ఎక్కడుంది? నాతో ఉంది, నా పక్కన ఉంది, కానీ నాదైపోయింది. పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారంటే ఇట్లా పక్కన ఉన్నాడా? గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు కుమారుని ఆత్మను దేవుడు ఎక్కడికి? హృదయములలోనికి అనుకున్నాం. కానీ ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. లోపలికి రావడం ద్వారా మనము ఏమైపోయినాం? ఆయనకు ఆలయమైపోయినాం. అక్కడే ఉండిపోవడానికి వచ్చాడు అనమాట. ఎక్కడ? ఒక మనిషి లోపల నివసించడానికి వచ్చాడు. అప్పుడు దేవుడు నివసించేటువంటి ఆ స్థలాన్ని ఏమంటారు? ఆలయము అని. 1 కొరింథీ 6వ అధ్యాయము 19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఇక్కడ కూడా చెప్తున్నటువంటి మీలోనున్న ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడని ఈ వాక్యం కూడా ఆధారం. అక్కడ గలతీ పత్రిక అది ఆధారము, ఈ 1 కొరింథీ 6:19 కూడా ఆధారం. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. ఇంతగా నొక్కి ఒక్కానిస్తున్నారు ఏంటి పాస్టర్ గారు అంటే, చాలా మంది క్రైస్తవులకు ఇప్పటికీ కూడా ఎరుగకుండా ఉన్నటువంటి విషయం ఏంటంటే, నేను పరిశుద్ధాత్మకు ఆలయం, నా లోపల పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడన్న విషయం. దేవుని బిడ్డ, ప్రతి క్రైస్తవునిలో, ప్రతి విశ్వాసిలో, రక్షణ పొందిన ప్రతి వ్యక్తిలో ఎవరు నివసిస్తున్నారు? ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నారు. అంటే నీలో నాలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. ఎందుకు వచ్చినాడు ఆయన? ఆయన ఎందుకు వచ్చినాడు అక్కడికి? మన లోపలికి రావాల్సిన అవసరం, అగత్యం ఏముంది అనేది మన మూల వాక్యం. రోమా 8:14 అక్కడుంది ఆన్సర్ కదా. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో అంటే ఎందుకు వచ్చినాడు? మన లోపలికి నడిపించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చినాడు మన లోపలికి? ఏం మనం నడవలేమా? మనం నడవలేమా? నడవడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ బ్రతకడం. నడవడం అంటే జీవించడం. ఏం మనం జీవించలేమా? ఆయన వచ్చి ఎందుకు మనల్ని జీవింప చేయాలి? ఏ మానవుడు బ్రతకలేడా దేవుడు లేకుండా? ఎంతమంది బ్రతకడం లేదు? ఇప్పుడు మన లోపలికి వచ్చి మనల్ని నడిపించడం అంటే ఏమిటి? ఇప్పుడు నడవడము లేదా బ్రతకడము అనే ప్రాసెస్ను మనం ఒకసారి ఆలోచించాం. మనం ఎలా బ్రతుకుతాము? బ్రతకడం అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ థింకింగ్. అవునా? ఫస్ట్ ఆలోచిస్తాం. ఏదైనా సరే ఆలోచిస్తాం. ఆలోచన చేసిన తర్వాత నిర్ణయిస్తాం. అంతేనా? నిర్ణయిస్తాం, నిర్ణయాలు తీసుకుంటాం. తీసుకున్న నిర్ణయం చొప్పున బ్రతుకుతాం. ఆ నిర్ణయాన్ని అనుసరిస్తాం. ఓకే, 3 విషయాలు: ఆలోచిస్తాం, నిర్ణయిస్తాం, అనుసరిస్తాం. ఇది బ్రతుకు. ఇది మనం చేయలేమా? దేవుడు ఎందుకు రావాలి మన లోపలికి? దేవుడు వచ్చి మన లోపల మనల్ని ఎందుకు నడిపించాలని అనుకోవాలి? మనం ఆలోచన చేయలేమా? మనం నిర్ణయాలు తీసుకోలేమా? ఆ నిర్ణయం చొప్పున అనుసరించలేమా? ఎందుకు ఆయన నడిపించాలని కోరుకుంటున్నాడంటే, ప్రేమైన దేవుని బిడ్డరా, మన నిర్ణయాలు లేదా మన ఆలోచనలు దేవుని మార్గాన్ని అనుసరించేదిగా ఉండలేవు కూడా. ఓకేనా? దేవుని మార్గాలు అనేవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నడవడం అంటే, ఇప్పుడు మనం నడిచేటప్పుడు ఎక్కడ నడుస్తాం? మార్గంలోనే కదా, దారిలోనే కదా నడిచేది. మనము మన ఆలోచన చొప్పున, మన నిర్ణయాల చొప్పున అనుసరిస్తే దేవుని దారిలో మనం నడవలేము. దారులు వేరే, దేవుని మార్గం వేరే, మనుషుల మార్గం వేరే.
మనం బాప్తిసం పొందక ముందు దేవుని మార్గములో మనము నడుస్తూ ఉంటే, బాప్తిసం పొందక ముందు బాప్తిసం పొందాల్సిన అవసరం ఏముంది? దేవుడు రావాల్సిన అవసరం ఏముంది? ఈ బేసిక్ థింగ్ అనేది, ఈ బేసిక్ మౌలికమైనటువంటి ఈ సంగతులు సంఘము విస్మరిస్తుంది, సంఘము విసర్జిస్తుంది, సంఘము ఆలోచించడం లేదు. నేనెందుకు క్రైస్తవుడినయ్యాను? క్రైస్తవుడు అంటే ఏమిటి అనే విషయం తెలీదు సంఘానికి. కానీ పాట పాడుతుంది ఏమంటే, నువ్వు ఎప్పుడు వస్తావు ప్రభువా, నన్ను ఎప్పుడు తీసుకుపోతావు ప్రభువా అని కోరిక అయితే. ఏమైనా దేవుని బిడ్డ, మనకై మనము దేవుని మార్గంలో మనం నడవలేము కాబట్టే బాప్తిసం పొందాము. బాప్తిసం పొందడం ద్వారా దేవుడు మనలోనికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆడికి వచ్చాడు, మన లోపలికి వచ్చి మనల్ని నడిపిస్తున్నాడు. ఏ మార్గంలో నడిపిస్తున్నాడు? దైవ మార్గములలో నడిపిస్తాడు. దేవుని బిడ్డ, ఇప్పుడు దేవుని మార్గములు అంటే ఎలా ఉంటాయండి అవి? చూడండి, కీర్తన 16:11. ఏ మార్గము అది? జీవ మార్గం. నోట్ చేసుకోండి, ఏ మార్గం ఇది? మనం ఇంతకుముందు నడిచిన మార్గం ఏంటి? దీనికి ఆపోజిట్ ఏంటి? నిర్జీవ మార్గం, జీవం లేని మార్గం. అర్థమైందా? జీవ మార్గమున మనం నడవగలమా అంటే నడవలేము. కాబట్టే పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చాడు నడిపించడానికి ఈ మార్గం. నెక్స్ట్ ఇంకో మార్గం చూద్దాం, కీర్తన 18:32. ఏ మార్గం నడిపిస్తాడంట? ఆయనే అంటున్నాడు. అంటే నేను నడవలేనని అర్థం. ఆయనే నడిపించేవాడు అంటున్నాడు. యథార్థ మార్గమున అన్నాడు. యథార్థంగా మనుషులు నడుచుకుంటున్నారా? దేవుని బిడ్డరా, యథార్థంగా ఎవరున్నారండి భూమి మీద? దేవుని బిడ్డరా, ఎవడైనా నేను నడవగలనండి యథార్థ మార్గం, నాకు దేవుని హెల్ప్ అవసరం లేదు అన్నోడు ఎవడు లేడు. అందుకే అది గ్రహించే మనము మారుమనసు పొంది నువ్వు కావాలా నాకు అని కోరుకున్నాం. ఆయన మన లోపలికి వచ్చాడు, వచ్చి నడిపిస్తున్నాడు, యథార్థ మార్గంలో నడిపిస్తాడు దేవుని. అలాగే కీర్తనలు 119:30. ఏ మార్గమున? ఏ మార్గమున? సత్య మార్గం. అంతా అసత్య మార్గంలో నడిచిన మనం బాప్తిసం పొందక ముందు. సత్యం లేదు అక్కడ, అంతా నటన, బూటకం, నటనను. ఎప్పుడు? దేవుని బిడ్డ కాకముందు. కానీ ఏమనుకున్నామంటే, ఈ నటనా జీవితం వద్దు నాకు, ఇక నేను సత్యంలో నడవాలి, ఈ అబద్ధంలో, వేషధారంలో, నటనలో వద్దు, నేను సత్య మార్గంలో నడవాలి అనుకున్నాం. అందుకే మనం నడవలేం కాబట్టి బాప్తిసం పొందాము. ఆయన మనలోనికి వచ్చి మనల్ని నడిపిస్తాడు. ఏ మార్గమున? సత్య మార్గం. తర్వాత సామెతలు 4:11. ఏ మార్గము? జ్ఞాన మార్గం. జ్ఞానం ఉందా? మనం బాప్తిసం పొందక ముందు మన బ్రతికిన బ్రతుకులో జ్ఞానం ఉందా? వెరితనం ఉందా? వెరితనం ఉంది, మూర్ఖత్వం ఉంది. ఆ మూర్ఖపు బ్రతుకు, ఆ వెర్రి బ్రతుకు నాకు వద్దు ప్రభువా, నేను జ్ఞానము మార్గంలో నడవాలనుకుంటున్నాను, నా వల్ల కాదు అనే మనం బాప్తిసం పొందాం. ఆయన మనలోనికి వచ్చాడు, మనల్ని ఆ మార్గంలో, జ్ఞాన మార్గంలో నడిపిస్తే. మానవుడు ఏమనుకున్నాడంట? తన జ్ఞానమే నిజమైన జ్ఞానము అనుకున్నాడంట. దేవుడు మానవుని జ్ఞానం దేంతో పోలుస్తున్నాడు? వెర్రితనము అన్నాడా బైబిల్లో, వాక్యంలో? అంటే వెర్రివారముగా జీవించాము. దేవుని నమ్ముకోకముందు మూర్ఖంగా బ్రతికాడు, పిచ్చోడు, వెర్రివాడు అన్నట్టుగా. వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు అన్నట్లుగా మనం జీవించాం. నాకు అర్థమైంది నేను మూర్ఖుడని, వెర్రివాడనని. నా బ్రతుకు అంతా మూర్ఖత్వంలో నడిచిందని. నేను ఈ మూర్ఖపు వెర్రి నడక నాకొద్దు, నడవకూడదు.
జ్ఞాన మార్గంలో నడవాలనుకున్నాం అని కోరుకున్నాం కాబట్టే బాప్తిసం పొందారు. అందుకే ఆయన వచ్చాడు లోపలికి నడిపించడానికి. అలా ఏమైనా దేవుని బిడ్డలారా, సామెతలు 8:20 నీతి మార్గమునందును ఆ 2 మార్గములు ఉన్నాయి, ఎందును నేను నడుచుచున్నాను. 2 మార్గములు. ఏ మార్గం అది? నీతి మార్గము, న్యాయం. ఒకసారి మనం గుండె మీద చేసుకుని మనం ఒకసారి పరీక్షించుకున్నాం. బాప్తిస్మం పొందక ముందు న్యాయం అనేది ఎక్కడైనా ఉందా మానవుడిలో? నాకు తోచిందే న్యాయం అనుకుంటూ జీవించాం. ఇప్పుడు మనం మారు మనసు ఎందుకు పొందినామంటే, వద్దు ఈ బ్రతుకు న్యాయ మార్గంలో బ్రతకాలి, నా వల్ల కాదది, దేవుడే నన్ను నడిపించానని మనం ఏం చేసామంటే బాప్తిసం పొందాం. మనం కోరుకున్నాం కాబట్టి పరిశుద్ధ ఆత్ముడు మన లోపలికి వచ్చి మనల్ని న్యాయ మార్గముల యందు నడిపిస్తాడు. దేవుని బిడ్డ. తర్వాత నీతి మార్గం. నీతి ఎక్కడుందండి? ఎక్కడా లేదు నీతి. ఇప్పుడు తెలుస్తుంది, ఎన్నికల టైంలో నీతి తెలుస్తుంది, బాగా అర్థమవుతుంది. నీతిగా ఓటు వేసేటోడు కూడా ఏమేం దేవుని బిడ్డ. అంత అవినీతి ఎక్కడ చూసినాం. మనకు అర్థమైపోయింది, ఈ బ్రతుకు వద్దురా, వద్దు ఈ బ్రతుకు అని మారు మనసు పొందాం. బాప్తిసం పొందాం. మనం అలా కోరుకున్నాం కాబట్టి నీతి మార్గంలో నడవాలని ఆయన వచ్చాడు. నీతిమంతుడు మన లోపలికి, పరిశుద్ధాత్ముడు. ఎందుకు వచ్చాడంటే మూల వాక్యంలో చదువుకున్నట్లుగా దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురు. నడిపించడానికి వచ్చాడండి మనందరినీ. ఒకటే ప్రశ్న, క్రైస్తవుడు అంటే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, అంతే కదా? దేవుని బిడ్డని అంటాం కదా, మేము దేవుని బిడ్డలారా అంటుంటాం. వాక్యం చెప్పేటప్పుడు కానీ, ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు దేవుని బిడ్డలండి అంటాం. దేవుని బిడ్డలు అంటే ఎవరు? దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి వారు. దేవుని ఆత్మ ఎలా నడిపిస్తుంది, ఏ మార్గం కూడా నడిపిస్తుంది అనేది మనం చూసాం. ఏమేమి మార్గాలు చెప్పండి? నీతి మార్గము, న్యాయ మార్గము, జ్ఞాన మార్గము, జీవ మార్గము, యథార్థ మార్గము. ఈ మార్గముల గుండా నడిపిస్తాడు. మన నడకలో నీతి, న్యాయము, యథార్థత, పరిశుద్ధత, జీవము ఇవన్నీ కనబడాలి. కనబడినప్పుడే కదా మనం నడుస్తున్నట్లు, ఆయన నడిపిస్తున్నట్లు, పరిశుద్ధాత్ముడు మనం నడిపిస్తున్నట్లు, మనం నడుస్తున్నట్లు. ఇవేవి కనపడడం లేదనుకో, అప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించడం లేదని అర్థం. పరిశుద్ధాత్ముడు మనం నడిపించకపోతే మనం దేవుని బిడ్డలము కాదంటుంది వాక్యం. రోమాపత్రిక 8:14. ఏమైనా దేవుని బిడ్డ. నడక అంటే ఏమిటి, జీవించుట అంటే ఏమిటంటే మనం చెప్పుకున్నాం, ఆలోచించుట, నిర్ణయాలు తీసుకొనుట, అనుసరించుట అనేది మనము ఇప్పుడే దాన్ని అనుకున్నాం. మనిషి నడవడం అంటే ఏమిటి మనం ఆలోచన చేయాలి. నేను ఏదైనా చేసేటప్పుడు ఇందులో జీవం ఉందా, ఇందులో నీతి ఉందా, ఇందులో న్యాయం ఉందా, యథార్థత ఉందా, జ్ఞానం ఉందా అని మనము ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేసి అవన్నీ ఉంటే అప్పుడు మనం నిర్ణయం తీసుకోవాలి. ఎస్, ఇది చేయడం ద్వారా ఇవన్నీ ఇందులో ఉన్నాయి, ఇవన్నీ నెరవేరుతాయి కాబట్టి మనం ముందుకు పోదాం ఈ విషయంలో అని ముందుకు పోవాలి. అదనమాట దేవుని బిడ్డ. దేవుడే మనలను మన లోపల ఉండి మనం ఏది చేసినా ఈ యథార్థత, నీతి, న్యాయము, జీవము, జ్ఞానము, పరిశుద్ధత ఇవన్నీ ఉన్నాయా లేదా
మనం ఏదైనా ఆలోచన చేసేది, ఏదైనా తీర్మానం చేసే దాంట్లో ఇవన్నీ ఉన్నాయా లేదా అని మనకు చెప్పేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. అందుకు వచ్చినాడు ఆయన, మనిషి లోపలికి వచ్చింది అందుకే ఆయన. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 73:24 చూడండి. నీ ఆలోచన చేత నన్ను నడిపించ. ఎవరి ఆలోచన చేత? దేవుని ఆలోచన చేత ఎవరు నడిపిస్తాడు? మనల్ని నడిపిస్తాడు. దాన్ని ఏమంటాం? క్రైస్తవ జీవితం. మనము బాప్తిసం పొందిన నాటి నుంచి ఇప్పటి వరకు దేవుని ఆలోచన చేత నడిచామా, మన సొంత ఆలోచన చేత నడిచామా అనేది పరీక్షించుకుందాం. ఎలా తెలుస్తుంది బ్రదర్ నాకు నేను దేవుని ఆలోచన చేత నేను నడిచానంటే, మనం నడిచిన ఆ నడకలో యథార్థత, నీతి, న్యాయము, సత్యము, జ్ఞానము, జీవము ఉంటాయి. అప్పుడు మనము నిర్ధారించుకోవచ్చు ఏమని, నా నడక దేవుని ఆలోచన చేతనే నడిచింది, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన చేతనే నడిచింది నా బ్రతుకంతా అని మనం అప్పుడు నిర్ధారించుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే అదేనండి. క్రైస్తవ జీవితం అంటేనే ఇది. క్రైస్తవ జీవితం అంటే అర్థం ఏంటి? దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా బ్రతకడం. దేవుని కుమారులు ఎవరంటుంది వాక్యము? రోమా 8 ఎంత అది వచ్చిన 14లో ఆత్మచేత నడిపించబడేవారే దేవుని కుమారులు అంటుంది, దేవుని కుమార్తెలు అంటుంది. ఆత్మచేత నడిపించబడకుండానే నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాల్ని, నేను దేవుని బిడ్డను, దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెను అని మనం చెప్పుకోవడం వల్ల దానివల్ల ఏం లాభం లేదు. అదంతా వ్యర్థం, అదంతా నటన, అదంతా మోసం. దేవుడు మెచ్చుకునేది కాదు, అది దేవుడు అంగీకరించే జీవితము కాదు. దేవుని పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మనలను నడిపించడానికి వచ్చాడు. మనము నడవాలి. ఆయన నడిపిస్తాడు అన్నప్పుడు మళ్ళా మనం నడవడం ఏంది? ఆయన నడిపిస్తాడు, నడిపించడానికి వచ్చాడు అన్నారు. ఆయన నడిపించినప్పుడు మనం నడవాలంటున్నారేంటి? ఇక్కడ రెండు కనబడుతున్నాయి మనం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు నీ లోపలికి వచ్చినా నీ స్వేచ్ఛ హరించడు, నీ వ్యక్తిత్వాన్ని కాదని ముందుకు పోడు, నడిపించడు. నీ స్వేచ్ఛను కాదని నిన్ను నడిపించడు, నీ వ్యక్తిత్వాన్ని కాదని నిన్ను నడిపించడు. ఈ విషయం బాగా గ్రహించాలి. ఇప్పుడు నేను నా చేయి పట్టుకున్నాడు అనుకోండి ఒక అబ్బాయి పాప, నేను నడిపించడానికి ప్రయత్నిస్తున్నాను. వాడు నడవకుండా ఉండగలడా? ఉండగలడు. వాడు అట్టే బీసిపించుకుని ఇట్లా తిరిగినాడు అటు చేయించి, నేను ఇట్లా తిరిగాను, నేను ఎటు పోతుంటే వాడు ఎటు పోతున్నాడు. కుదరదు అది. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడంటే మనల్ని నడిపించడానికి వచ్చాడు, ఆలోచన చెప్పడానికి వచ్చాడు. ఆయన ఆలోచన చెప్పినప్పుడు మనము దాన్ని ఏం చేయాలంటే స్వీకరించి, అంగీకరించి అమలు పరచడానికి సంసిద్ధులమై ఉంటే అమలు కూడా ఎలా పరచాలో ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఈ రెండు అవసరం ఇక్కడ బాగా గమనించండి. అలా బ్రతకలేమనే కదా బ్రదర్, ఆయన నమ్ముకున్నాం, ఆయన రమ్మని కోరుకున్నాం లోపలికి. అవును, అందుకే వచ్చాడు కదా. నేను బ్రతికించడానికి నీకు ఆలోచన ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత కూడా మన సమ్మతిని కోరుకుంటాడు ఆయన, మన ఇష్టాన్ని కోరుకుంటాడు, దాని మీద మన అంగీకారాన్ని కోరుకుంటాడు. ఎస్, నాకు కావాలి ఇది, ఇలానే నేను జీవించాలి, ఈ ఆలోచనే కరెక్ట్, నేను ఇలా పోతాను ప్రభా అన్నాం అనుకో, అలాగే మనము బ్రతికేలా చేస్తాడు, శక్తిని ఇస్తాడు, అలాగే మనం నడిపిస్తాడు. అలా కాకుండా ఇంకోలా కూడా మనం జీవించవచ్చు.
దేవుడు ఇది వద్దు నాకు, ఈ ఆలోచన వద్దు నాకు, దేవుడిచ్చిన ఈ ఆలోచన నాకు వద్దు, ఈ ఆలోచన చొప్పున నేను నడుస్తే నాకు కొద్దిగా అసంతృప్తి, నా కోరిక, నా ఆశ తీరదు, నా మనస్సుకు అంత ఆహ్లాదకరంగా ఉండదు, నచ్చదు. కాబట్టి నాకు ఈ ఆలోచన వద్దు అనడానికి కూడా స్వేచ్ఛ ఉంది దేవుని. అలా కాకుండా నాకు నచ్చకపోయినా నా దేహంలో నుంచి వచ్చే కోరికలు ఏంటి ప్రభా, ఇది పాపపు దేహం, మట్టి దేహం, నీ ఆలోచన మహిమ కలిగినది, నువ్వు మహిమా స్వరూపి, నీ ఆలోచనే నెరవేరని నా జీవితంలో అని మనం కోరుకున్నప్పుడు అది ఇంప్లిమెంట్ అవ్వడానికి, అది మన జీవితంలో అన్వయించుకోవడానికి, దాని ప్రకారం అనుసరించడానికి కూడా ప్రభు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డ నడవడానికి కూడా ప్రభు సహాయం చేస్తాడు. అలా నడిచేటప్పుడు కూడా యూ కెన్ గో బ్యాక్. మళ్ళీ అలా నడుస్తూ మధ్యదారిలోనికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇది వద్దు ఈ మార్గం అని నువ్వు మళ్ళీ రివర్స్ వెనక్కి వెళ్ళిపోవడానికి కూడా అక్కడ కూడా స్వేచ్ఛ ఉంది, అక్కడ కూడా స్వాతంత్రం ఉంది. నీ స్వేచ్ఛను గౌరవిస్తాడు, నీ స్వాతంత్రాన్ని గౌరవిస్తాడు. అంతము వరకు ఇలాగే ఉండాలా నేను అనే అనుకుంటే మనం, అందుకే అంటాడు కదా అంతము వరకు అనే పదాలు బైబిల్ ఎందుకున్నాయంటే అక్కడ కూడా అంతము వరకు కూడా స్వేచ్ఛ అనేది దేవుడు హరించాడు, అధిగమించాడు, ఓవర్టేక్ చేయాలని చూడడు. నీ స్వేచ్ఛను బట్టి ఆయన నిన్ను నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా మంది మధ్యలో రక్షణను వదిలేసిన వాళ్ళు లేరా? ఎంతోమంది ఉన్నారు. అందుకే అన్నాను నేను, నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఆయన ఆలోచన చొప్పునే నడిపిస్తాడు. కానీ నడిచేటప్పుడు కూడా ఎక్కడైనా సరే నువ్వు అది వద్దనుకొని రివర్స్ వెనక్కి కూడా వెళ్ళిపోవడానికి స్వేచ్ఛ. దేవుని బిడ్డ చాలామంది సేవకులు మనం గమనిస్తే ప్రారంభంలో విశ్వాసులు కానీ సేవకులు కానీ ప్రారంభంలో నేను ఖచ్చితంగా యథార్థ మార్గమునే జీవించి, నేను ఖచ్చితంగా సత్య మార్గంలోనే బ్రతకాలి, సత్య మార్గంలోనే సేవ చేయాలి, జీవించాలి అని ముందు స్టార్ట్ చేస్తారు. అలా చేయంగా సత్య మార్గము ఇరుకుగా ఉంటుందా విశాలంగా ఉంటుందా? యేసయ్యమన్నాడు ఇరుకు మార్గమున ప్రవేశించుడి అన్నాడు. నువ్వు యథార్థంగా సత్యంగా బ్రతకాలనుకుంటే ఇరుకిరుగ్గా ఉంటుందా చాలా విశాలంగా ఉంటుంది జీవితం. ఇరుకిరుకు, ఇటు పోతే కొట్టుకుంటుంటుంది, అడ్డం వస్తుంది, ఇటు పోతే అడ్డం వస్తుంటుంది. ఫ్రీగా నడవడానికి ఉంటుందా ఈ లోకంలో? బ్రతకడానికి ఉండదు. అలా నడిచేటప్పుడు ఈ దెబ్బలు తగులుతూ ఉంటాయి. నాన్న వాళ్ళే నాకు దూరం అయిపోతా ఉంటారు. దేవుని బిడ్డ ఇప్పుడు యథార్థంగా ఉన్నామండి, సత్యము యథార్థత అనుకున్నాం, ఎక్కడన్నా అసత్యం కనపడింది అనుకో ఎదిరిస్తాం. ఎక్కడైనా యథార్థత లేదనుకో, మనకు తెలిసింది అనుకోండి, నీతి లేదు అవినీతి కనపడింది అనుకో అడ్డుకుంటాం. ఇక్కడ అవినీతి ఉంది అని దాన్ని రూపు మాపడానికి ప్రయత్నం చేస్తాం. అదే అవినీతిని మన ఇంట్లో వారో మన బంధువులు కోరుకొని నడుస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏమైపోతారు? నీకు వాళ్ళకు కట్ అవుతుందా లేదా? అందుకే అన్నాడు ఇది ఇరుకు మార్గం రా బాబు, ఇది ఇరుగ్గా ఉంటుంది. అలా అందరూ కట్ 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 అయిపోతున్నప్పుడు అప్పుడు మనకు లోపల ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. అరే కొంచెమన్నా లూజ్ ఉన్నావా, లేకపోతే అందరూ దూరం అయిపోతున్నారు, అందరూ అసహించుకుంటారు, కొంచెం పర్లేదు, కొద్దిగా అవినీతి, కొద్దిగా నటన, కొంచెం నటిద్దాం, వాళ్ళతో పాటు చేతులు కొంచెం షేక్ హ్యాండ్ ఫుల్గా ఎగిపోయినా కొద్దిగా టచ్ చేద్దాం. వాళ్ళు కూడా అందరు కావాలి కదా. సాతానుగాడు వచ్చినప్పుడు ఏం చెప్తారు తెలుసా? నువ్వు అలా జీవించడం ద్వారా కొద్దిగా అన్యాయము, కొద్దిగా అవినీతి, కొద్దిగా నటన చేయడం ద్వారా వాళ్ళందరూ నీకు దగ్గర అవుతారు, అప్పుడు సువార్త చెప్పొచ్చు నువ్వు అంటాడు. ఎవరంటారు అది? సాతాను అంటాడు. లేకపోతే దూరంగా వెళ్ళిపోతారు, నువ్వు ఎప్పుడు సువార్త చెప్తావు అంటాడు. ఇది కూడా నిజమే కదా, కరెక్ట్గానే ఉంది అనుకుంటాం మనం.
ఇలా మనం జీవిస్తూ మెల్లిమెల్లిగా కొద్దిగా అనుకొని, కొద్దిగా అవినీతి అనుకొని, కొద్దిగా అసత్యం అనుకొని, కొద్దిగా నటన అనుకొని, ఎవరి కోసమో అనుకొని, నా కొరకు కాదు వాళ్ళందరూ నా దగ్గర ఉండడానికి అనుకొని మనమే దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతాం. ఆ మార్గం నుంచి వెనక్కి వెళ్ళిపోతాం. ఎందుకు ఇలా జరుగుతుందంటే స్వేచ్ఛ ఉంది కదా, స్వాతంత్రం ఉంది కదా. నువ్వు అనుకున్నప్పుడు నువ్వు అనుకున్న దాన్ని కాదని దేవుడు నిన్ను ఓవర్టేక్ చేయలేడు. నిన్ను గౌరవిస్తున్నాడు. నీ స్వేచ్ఛను గౌరవిస్తాడు, నీ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తాడు. ఎందుకు అలా గౌరవిస్తాడంటే అది చూసి నువ్వు ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవిస్తావని, అది నువ్వు గ్రహించి ఆయన ఆలోచనను నువ్వు అంగీకరిస్తావని. ఏమైనా దేవుని బిడ్డారా, దేవుడు ఇంత విశాలంగా ఆలోచన చేస్తాడు, సంకుచితంగా ఆలోచన చేయడు దేవుడు. నేను చెప్పినట్లే వినాలి, నేను నడిపించినట్టే నువ్వు నడవాలి అనేవాడు కాదు దేవుని బిడ్డ. దేవుని మనస్తత్వము, దేవుని స్వభావము, దానికి విరోధంగా దేవుడు ప్రవర్తించడు అనేది మనం గ్రహించాం. ఏమైనా దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించేటప్పుడు మనము మన అంగీకారము, మన సమ్మతి, మన సహకారము దేవునికి అందిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు నడిపించే మార్గం అలా నడుస్తున్నామా మనము? దేవుని వెళ్ళాలి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ, ఎందరూ అన్నాడంటే అందరూ నడవరట్లా అని అర్థం, అవునా? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలై ఉందురు. అంటే లాస్ట్ వరకు చూస్తాడు దేవుడు, టిల్ ద ఎండ్ వరకు చూస్తాడు దేవుడు. ఆ లాస్ట్ వరకు దేవుని ఆత్మ చేత నేను నడిచావనుకో, అప్పుడు వీడు నా వారసుడు, వీడు నా వారసురాలు అని దేవుడు సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు. మనం ఎలా నడుస్తాం, మన నడక ఎలా సాగుతాం, దేవుని ఆలోచన మనకు రావాలంటే మనం ఏం చేయాలి? అసలు దేవుని ఆలోచన ఏంటి ఫలానా విషయంలో అని సగటు క్రైస్తవుడు ఆలోచించడానికి కనీసం టైం ఉందా వాడికి? ఇప్పుడు ఈ విషయంలో దేవుని ప్లాన్ ఏంటి, దేవుని ఆలోచన ఏంటి అని ఆలోచన చేయడానికి కూడా టైం లేనంత బిజీ అయిపోయినాడు. ఎవరు? క్రైస్తవుడు. మహా మేధావి అయిపోయినాడు, దేవుని కంటే బిజీ అయిపోయినాడు క్రైస్తవుడు. ఆయన ఆలోచన నాకు తెలుసు కదా, నాకు తెలుసులే అనేది ఒకటి. రెండవది ఏంటి తెలుసా? కుతూహలం ఎక్కువ, తొందర ఎక్కువ, టెన్షన్ ఎక్కువ. టెన్షన్ అంటే చింత. ఆ చింతలో ఏం చేస్తాడంటే దేవుని ఆలోచన కొరకు కనిపెట్టేంత ఓర్పు నశిస్తాడు. అనుకుంటానే నా ముందుకు వచ్చేయాలి అనుకునే తత్వం అన్నమాట. కోరుకున్నదంతా నేను అనుభవించాలి, నేను పొందుకోవాలి అనే తత్వం. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనల్ని దేవుని యొక్క నడిపింపు ఏమిటి, దేవుని ఆలోచన ఏమిటి అనే విషయాన్ని మనం పట్టించుకోకుండా చేస్తా ఉన్నాం. ఇవన్నీ దేవుని ఆలోచన నీకు కలగాలంటే, అదిగో ప్రభా నేను కొంచెం బిజీగా ఉన్నాను, కొంచెం బిజీగా పోతూ ఉంటాను లైఫ్లో, నా వెనకాలే వస్తూ ఉండు. నేను ఎక్కడైనా తప్పు చేస్తుంటే అప్పుడు వచ్చి నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఇంటర్ఫీర్ అయ్యి ఇది తప్పు చేస్తున్నావు సరి చేయి. మళ్ళీ బిజీగా వెళ్ళిపోతుంటాను, నువ్వు వెనకాలే వస్తుండు. ఎప్పుడెప్పుడు నేను తప్పు చేస్తాను అప్పుడప్పుడే నువ్వు వచ్చి కరెక్ట్ చెయ్యి అనే విధంగా సాగుతుంది సగటు క్రైస్తవుని బ్రతుకు. అవునా కాదా? ప్రాక్టికలా కాదా? అలా రాడు దేవుడు, నీ వెనకాల పడతా ఉంటాడు అంటున్నావా? నువ్వు కోరుకున్నట్లు
ఏమనుకుంటున్నావు దేవుని గురించి? ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంది కాబట్టి నిన్ను అలా తయారు చేసి. దేవుడు ఎప్పుడు నీకు ఆలోచన ఇస్తాడు, నిన్ను నడిపిస్తాడో చూడు వాక్యం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని ఎప్పుడు నడిపిస్తాడమ్మా? ప్రార్థించుచూ ఉండగా అన్నాడు. అంటే కంటిన్యూస్ టెన్స్, ప్రార్థించుచుండగా. ఎవడైతే ప్రార్థన చేయడో వాడికి దేవుని నడిపింపు దొరకదు. దేవుని బిడ్డలారా, బాప్తిసం పొందినావు కదా, నువ్వు బాప్తిసం పొందినావు, కానీ నువ్వు అంత బిజీ ఎవడు లేడే. నీ వెనకాల పరిగెత్తాలని చూసుకుంటున్నావు దేవుడిని. నువ్వు అంత స్పీడ్గా పోతున్నావు, దేవుడు నీ అంత స్పీడ్గా పోలేడు. నీ వెనకాల పరిగెత్తుకుంటా నీ తోక పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఆయన ఉండేవాడు కాదు దేవుడు. నేను పోతుంటా, నా ఇష్టము, నాకు నచ్చింది ఇది, పోతా ఉంటా. ఎక్కడైనా నీకు నచ్చకపోతే ఈ నా నడకలో అప్పుడు కరెక్ట్ చేయి, అప్పుడు వింటా, అంత టైం లేదు నేను ఇప్పుడు వినడానికి అని నువ్వు పోతా ఉంటే సరేలే నువ్వు చెప్పినట్టే ఆట ఆడతాలే అనేటోడు కాదు దేవుడు. ఏమంటున్నాడు అక్కడ? నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించాను. నువ్వు టైం పక్కన పెట్టి ఇవన్నీ వేస్ట్ రా బాబు, నేనేదో బిజీ 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 అంటున్నాను, కానీ లాస్ట్కు మొత్తం నష్టమే, మొత్తం ప్రమాదమే, మొత్తం వ్యర్థమే, శూన్యమే అని గ్రహించి పక్కన పడేసి అవన్నీ దేవుని సన్నిధిలో నిమ్మలముగా, నిబ్బరముగా, కుదురుగా, అంటే ఎక్కడ మైండ్లో కుదురుగా మోకరించి ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన నీ దగ్గరికి వచ్చి నీకు ఆలోచన ఇస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు ఆలోచన ఇస్తాడు. ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించి, నేను ప్రార్థనే చేయను, నాకు అంత టైం లేదు, నువ్వు మాత్రం నన్ను నడిపిస్తూ అంటే నా నడిపింపు దొరకదు నీకు, దేవుని ఆలోచన దొరకదు నీకు. కానీ క్రైస్తవులు, నేటి క్రైస్తవులు ఎలా జీవిస్తున్నారంటే ఎక్కువ శాతం దేవుడే నన్ను నడిపిస్తున్నాడు అనే భ్రమలో బ్రతుకుతున్నారు. వారేమో బిజీగా ప్రార్థనలో ఉండరు. ప్రార్థన చేసి దేవుని ఆలోచన ఏంది కనుక్కుందాం, కొంచెం నిమ్మలంగా దేవుని దగ్గర గడుపుదాం, అడుగుదాం అనేది ఉండదు. హడావిడిగా జీవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు అనమాట. ఏమని? నేను ఆత్మచేత నడిపించబడుతున్న దేవునికి ప్రియమైన కుమారుణ్ణి, దేవునికి ప్రియమైన కుమార్తెను, ఈయనే నా ప్రియ కుమారుడు అనే విధంగా సాగుతూ ఉంది నా క్రైస్తవ జీవితం అని సగటు క్రైస్తవుడు నేడు బ్రతుకుతూ. వాళ్ళు రెడీగా లేరండి రాకడలు ఎత్తబడ్డానికి. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఎందుకే కదా. ఒక్కసారి రాకడ వస్తే మనం నరకమే విడిచిపెట్టబడితే ఇలా జీవిస్తాడు. పోకూడదు నరకానికి. వస్తాడు, నా ఆత్మ ఆధీనంలోనికి వస్తాడు, నా ఆత్మ నడిపింపులోనికి రావాలి అని ఎదురు చూస్తా ఉన్నాడు ఆయన. ఏమైనా దేవుని ప్రార్థనా జీవితంలో నిర్లక్ష్యించి ప్రార్థన చేసినప్పుడు మనం అడిగిన తర్వాత వెయిట్ చేయాలి. ప్రభా నీ ఆలోచన దయచేయని, మన ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి నీ ఆలోచనే ప్రభా నాకు అని దేవుని దగ్గర కనిపెట్టాలి, ఎదురు చూడాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు తన ఆలోచనలను నీకు అందిస్తాడు. నీ ఆలోచనలన్నీ అలాగే పెట్టుకొని ఈ ఆలోచన ప్రకారం నువ్వు ఆలోచన అంటే అట్లా కుదరదు. నా ఆలోచనలన్నీ పక్కకు నెట్టేసి నీ ఆలోచన చేత నన్ను నడిపించు ప్రభా అని మనం ప్రార్థనలో మౌనంగా ఉంటే మన బ్రతుకులు, మన ఆలోచనలు, మన నిర్ణయాలన్నీ పక్కన పడేసి మౌనంగా ఉండడం అంటే దేవుని ఆలోచన కొరకు ఎదురు చూస్తే అప్పుడు ఇస్తాడు ఆయన ఆలోచన. దేవుని ఆలోచన ప్రకారము మనము నడుస్తున్నప్పుడు మన బ్రతుకు ఎలా ఉంటుందంటే, దేవుని బిడ్డారా, యథార్థ బ్రతుకు, సత్య బ్రతుకు,
జీవము గల బ్రతుకు, నీతి గల బ్రతుకు. అందరూ పోతారు, నువ్వు ఒక్కడివే నిలబడతావు. ఎవడు ఉన్నాడు నీకు దగ్గరలో? ఎందుకంటే లోకమంతా ఎక్కడుంది? నటనలో బ్రతుకుతుంది. లోకమంతా అన్యాయంలో బ్రతుకుతుంది, అవినీతిలో బ్రతుకుతుంది. అంతా మొత్తం లోకము నీకు వేరైపోతుంది. ఇంకా నీకు లోకం దూరం కాలేదంటే అర్థం ఏంటి? లోకం ఇంకా నీలో కలిసిపోతా ఉంది, నువ్వు లోకంతో పాటు కలిసి తిరుగుతావు అంటే అర్థం ఏంటి? దేవుని ఆత్మ చేత నువ్వు బ్రతకడం లేదు. పరిశుద్ధాత్మ నడిపింపులో మన నడక సాగడం లేదని అర్థం. లేకుంటే లోకం ఎట్లా కలిసిపోతుందండి? వెలుగు చీకటి పొత్తుందా? పొత్తు ఉండదు కదా. నువ్వు బాగా కలిసిపోతున్నావు. నువ్వు నేను ఒకటే, మన ఇద్దరి బంధం ఒకటే అన్నట్టు కలిసిపోతున్న లోకంలో. సగటు క్రైస్తవుని బ్రతుకు అలా ఉంది. ప్రజెంట్ భూమి మీద క్రైస్తవ లోకం అలా ఉంది. మళ్ళీ ఏం చెప్పుకుంటుంది? నేను దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. అది ఎలా సాధ్యం? నువ్వు లోకానుసారంగా పోతున్నావు, ఆత్మ చేత నడిపించబడ్డం లేదు. బైబిల్ చెప్పాలి కదా నువ్వు దేవుని కుమారుడు వా కుమార్తెవా అని. నీకు నువ్వు చెప్పుకుంటే ఎట్లే అవుతుంది? బైబిల్ ఏమని చెప్తుందంటే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురు ఎవరు? వారు దేవుని కుమారులై ఉందురు అని బైబిల్ చెప్తారు. దేవుని పిల్లలు, పరిశుద్ధ ఆత్మ దేవుని నడిపింపు గురించి ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తాను. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత అది శోధింపబడుచుండెను. నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉన్నావు అనడానికి మరొక గుర్తు ఏంటంటే నువ్వు అపవాది చేత శోధింపబడుతూ ఉంటావు. ఇది ఏం బోధయా బాబు అని నువ్వు అనుకోవచ్చు. అది వాక్యంలో ఉందండి, నేను చెప్పడం లేదు. వాక్యం చెప్తుంది కాబట్టి నేను చెప్తున్నా. ఏమంటున్నాడు అక్కడ? ఎవరు నడిపించారంటే అరణ్యములో ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి ఏమైనప్పుడు అపవాది చేత శోధింపబడుచుంది. నా జీవితంలో అపవాది శోధనే లేదు అనేటోడు అసలు దేవుని కుమారుడే కాదు, కుమార్తె కాదు. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ చేత ఎవరందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులే ఉందరు అన్నాడు. యేసు ప్రభువును అపవాది చేత శోధింపబడడానికి నడిపించాడు. ఇక్కడ నా జీవితంలో శోధన రాదండి, సాతాను జోక్యమే ఉండదండి, సాతాను అటాకే నాకు జరగదండి అనేటోడు అసలు దేవుని కుమారుడే కాదు, కుమార్తె కాదు. శోధన ఎందుకు రావాలి? అవసరమా? శోధన లేకుండా పోతుంది, సరిపోద్ది కదా. అపవాది రావడం ఎందుకు? మన మీద దాడి చేయడం ఎందుకు? మనం శోధించడం ఎందుకంటే అపవాదే నిన్ను శోధించకపోతే నీలో శరీరాశ ఎంత ఉందనేది నీకు తెలీదు. నీలో నేత్రాశ ఎంతగా పనిచేస్తుంది అనేది నీకు తెలీదు. నీలో జీవబుడ్డంబం అనేది ఎంతగా పనిచేస్తుంది అనేది నీకు తెలిసి రాదు ఎప్పటికీ. అందుకే సాతాను దేవుడు అక్కడ అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడు అనేది ఇక్కడ మనం చూస్తాం. యేసు ప్రభు శోధింపబడ్డం ముఖ్యంగా 3 విషయాల్లో శోధింపబడ్డాడు: నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. నేత్రాశ మనలో ఉన్నది అనేది మనకు ఎప్పుడు తెలుస్తుందంటే మనం అపవాది చేత శోధింపబడినప్పుడే. శరీరాశ మనలో ఎంత ఉన్నది అనేది మనకు ఎప్పుడు తెలుస్తుందంటే అపవాది చేత మనము శోధింపబడి. జీవపు డంబం మనలో ఎంత ఉన్నది అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే అపవాది చేత మనము శోధింపబడినప్పుడే. దేవుని అది మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు మనము ఆ నేత్రాశ, జీవపుడంబం, శరీరాశ విషయమై పశ్చాత్తాపడమని, మారు మనసు పొందమని పరిశుద్ధాత్ముడు మళ్ళీ నడిపిస్తాడు. శోధన ఒకరకు తీసుకొస్తాడు, అలా నడిపిస్తాడు. శోధింపబడేటప్పుడు మన విషయం ఏందో మనకు అర్థమైపోతుంది. అప్పుడు మన బలహీనతలను బట్టి మళ్ళీ మనము
దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, పశ్చాత్తాపడాలి, కన్నీరు కార్చాలని మళ్ళీ నడిపిస్తాడు. అలా మనం పశ్చాత్తాపడడం అనేది మన వంతు. ఇప్పుడు మన వంతు మనం చేయలేదనుకో, దేవుని ప్రణాళిక మనలో నెరవేరదు. మన వంతు మనం పశ్చాత్తాపడ్డాం అనుకోండి, అప్పుడు దేవుని యొక్క గాయపడిన హస్తం మన మీదికి వస్తుంది. మనలో ఉన్న జబ్బులు ఉన్నాయి కదా, శరీరాశ, ఇంకో జబ్బు ఏంటి నేత్రాశ, ఇంకో జబ్బు ఏంటి జీవపు డంబం అనేది స్వస్థపరచబడుతుంది. దేవుని పరిశుద్ధాత్మ దేవుని కార్యం అంతవరకు రావాలి, చివరి వరకు. అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని మనం గెలవాలి. దేవుని బిడ్డ, అది మనం గెలిచేలా నడిపించేవాడెవరు? పరిశుద్ధాత్మ. అది నువ్వు గెలవకపోతే వదిలిపెట్టాడు నిన్ను, నన్ను. ఖచ్చితంగా గెలవాల్సిందే. అది గెలవడమే కదా పరిశుద్ధత అంటే. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు మనలో అంటే, శరీర క్రియలు ఏమేమి ఉన్నాయో అవన్నీ చచ్చిపోవాలి, అవన్నీ మనం చంపేయాలి. అలా చంపేసేటట్లు మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్ముడు మనలో నివాసం ఉంటున్నది. అందుకే ఆత్మచేత శారీర క్రియలను చంపడం. మనం చంపలేము. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు, గైడ్ చేస్తాడు ఎలా చంపాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని ఎలా చంపాలో అలా చంపేది నీకు రావాలా, అది నేర్చుకోవాలను, నీకు అలవాటు అయిపోవాలి. అది చంపడం, ఈ శారీరక క్రియలన్నిటినీ చంపడం నీకు అలవాటు అయిపోవాలి, బాగా ఈజీ అయిపోవాలి. అలా చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆ కార్యం చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీలో ఇంకా శారీర క్రియలు చావడం లేదు, అవి అలాగే ఉన్నాయి. బాప్తిసం పొందినప్పుడు ఎట్లున్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయంటే నువ్వు ఆత్మచేత నడిపించబడడం లేదు అని. పరిశుద్ధాత్మ దేవుడే నీలో ఉంటే ఊరుకోడు ఆయన. ఏ ఉన్నాయో నేత్రాశలు, ఏ ఉన్నాయో జీవకుడంబానికి సంబంధించేవి, శరీరాశ సంబంధించేవి, వాటిని నువ్వు చంపేంత వరకు వదిలిపెట్టాడు. నీకై నువ్వు చంపేలా చేస్తాడు, దానికి కావలసినవన్నీ నీకు ఇస్తాడు. శారీరక క్రియలను చంపడానికి ఏమేమి అవసరమో వాటన్నిటినీ మనకు దయచేస్తాడు. దానికి కావలసిన జ్ఞానం, దానికి కావలసిన ఆలోచన, దానికి కావలసిన శక్తి, మానసిక స్థిమితము, స్థైర్యము, ధైర్యము, పశ్చాత్తాపము అన్నీ ఇస్తాడు. అది మాత్రం చంపబడాలి అంతే. అదే ఆయన చేసే కార్యం. ప్రేమైన దేవుని యేసు ప్రభువును నడిపించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడు. యేసు ప్రభు జయించినట్లుగా మనం కూడా జయించేలా చేస్తాడు పాపాన్ని. అది పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసేటువంటి గొప్ప కార్యం. ఇది మనలో జరుగుతూ ఉందా అనేది ప్రశ్నించుకోవాలి. ఇది మనలో జరగడం లేదనుకో, చంపడం, శరీర క్రియలు అది చావడం లేదు, అలాగే ఉన్నాయనుకో, అంటే అర్థం ఏంటి? మనము ఆత్మచేత నడిపిస్తున్నా సరే మనము దానికి సహకరించడం లేదు, దానికి ఒప్పుకోవడం లేదు. ఎందుకు? నీకు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం మీద ఇంకా అంత కోరిక. దాన్ని ఎప్పుడు చంపాలనుకుంటాను? ఇంకా ఎంతకాలం జీవిస్తావు శరీరాశలో, నేత్రాశలో, జీవపుడంబంలో? పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని తీసేయాలని చూస్తుంటే నువ్వు కోరుకుంటున్నావు. అది అప్పుడే తీస్తే ఎట్లా? పరిశుద్ధాత్మడా, నాకు తృప్తిగా దాన్ని ఆనందించాలి కదా, నేను ఎంజాయ్ చేయాలి కదా, అనుభవించాలి కదా, ఇంకా నేను అనుభవించేది ఉంది. నువ్వు అది తీసేస్తే నాకు అసంతృప్తి కలుగుతుంది అని నువ్వు భావిస్తూ నువ్వు జీవిస్తావు అంటే ఆయన ఎట్లా కార్యం చేస్తాడు?
నువ్వు సహకరిస్తే కదా ఆయనకు. నాకు అసంతృప్తి రాని ఏమన్నారా, నాకు వద్దేది, నువ్వు మాత్రం తీసి చంపేసి, అప్పుడు చేస్తాడు పరిశుద్ధాత్మ కార్యం. ఏమైనా విశ్వాసి, దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడుతున్నావా, శారీర క్రియల చేత నడిపించబడుతున్నావా? ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం.